చంద్రశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించిన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణలు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడం జరుగుతోందని, ఇచ్చిన 6 గ్యారెంటీలతో నెరవేర్చడం జరుగుతోందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒకేసారి రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేకపోయిందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, చంద్రశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అజయ్ రెడ్డి, జంగారై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీలు ఫోరం మాజీ మండల అధ్యక్షుడు శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య మరియు యాదవరావు, మనోజ్ కుమార్ గౌడ్, రమేష్ కుమార్ మరియు రమేష్ గౌడ్, జీవన్, రాజశేఖర్ రెడ్డి, రాజాసింగ్, మోహన్, కేశవ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. రోహితుడు सरकार तिट्टेंडी करते सरकार चंद्रबाबू అక్కడ దిగేటప్పుడు ఫోటో ఇది ఆ మధ్యలో వస్తుంది. అక్కడ నివాళులు అర్పించేటప్పుడు ఫోటోకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆ సైడ్ మీద ఈ సైడ్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇట్లా గిట్లుండు రే ఇట్లా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ జోహార్, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ జోహార్. గట్టు పోయిందా ఈ నాకు శాతమైన దానికి అట్రా ఇట్రా అంటే నేను ఇట్రా. జై తెలంగాణ. పలవట్టు సైడ్ తీసుకుంటే పలవట్టు. రోహితుడు సెప్టెంబర్ 17 తెలంగాణ మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాపాలన దినంగా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ విమోచన దినం కూడా మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు వస్తే మరి 1948 సెప్టెంబర్ 17 నాడు
మరి ఆనాడున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అఖండ భారతదేశమే మా లక్ష్యం అన్నట్టు మరి ఇక్కడ ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని మరి బీదర్ దగ్గరలో భారత సేన ఉంచి మరి మాలో విలీనం చేస్తారా లేకుంటే యుద్ధం చేస్తారా అంటే ఆనాడున్న 7వ నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. అందుకే మనకు 1 సంవత్సరం లేటుగా ఈ తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినప్పటికీ మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎన్నో ఉద్యమాలు తొలి విషయం మలి ఉద్యమం చేసి మరి ఆ ఉద్యమ నాయకుల స్ఫూర్తిగా గత 10 సంవత్సరాల్లో మరి ఉద్యమకారులను పూర్తిగా మర్చిన ప్రభుత్వము ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు. మరి 10 సంవత్సరాల్లో మీరు ఎన్నడన్నా ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోయిరా ఒకసారి చెప్పండి. కనీసం మీ కుటుంబంలో నుంచి ఎవరన్నా ఈ తెలంగాణ కోసం బలి అయినరా అని చెప్పండి. మరి తెలంగాణ ఉద్యమ బిడ్డలు మరి ఉద్యమకారులు యువకులు మరి యువ కిరటాలుగా ఎదిగి వాళ్ళ ప్రాణాలను అర్పించి ఒక శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఒక శ్రీకాంత్ చారి కావచ్చు, మరి యాదయ్య కావచ్చు, కిష్టయ్య కావచ్చు, ఎంతోమంది 1200 మంది విద్యార్థుల బలిదానమే ఈ తెలంగాణ. కానీ మరి కేసీఆర్ కుటుంబంది ఈ తెలంగాణ కాదు అని చెప్తున్నాం. 10 సంవత్సరాల్లో భూస్వాములకు ఆసాంలకే ఈ ప్రభుత్వం పనిచేసింది. వేలాది ఎకరాలు కొల్లగొట్టింది. ధరణి అనే సంస్థను తీసుకొచ్చి మరి పెద్దందారులకే సాయం చేసింది తప్ప మరి కూలీ జనాలకు ఎక్కడ చేయలే. మా ప్రభుత్వం వచ్చినాక మరి 6 గ్యారంటీలో దాదాపుగా 5 గ్యారంటీలు పేదలకు పక్షపాతంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి తప్పకుండా మరి పేదల పక్షాన ఈ రాష్ట్ర పక్షాన అభివృద్ధికి పేదల అభివృద్ధికి మరి చేయడం జరిగింది. మరి గరీబ్ హఠావో దేశ్ కు బచావో అని ఆనాడు ఇందిరాగాంధీ చెప్పి 1,00,000 ఎకరాలు పంచిన ఇందిరాగాంధీ ఇలా మరి ఎవరు పేదల పక్షం అనేది మరి టీఆర్ఎస్ ప్రభుత్వము టీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇప్పుడు అంటే నిన్న మనం చూసినాం కౌశిక్ రెడ్డి మరి ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించండి మీరు. మరి ఇలా గుర్తుకొచ్చిందా మీకు? ఆంధ్రలో ఎమ్మెల్యేను ఏడకెళ్ళి బతికొచ్చినట్టే మరి మీ పార్టీనే 10 సంవత్సరాలు మరి గాంధీ గారు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆయన ఆంధ్రోని గుర్తుకు రాలేదా? మరి సెక్టర్ అందరూ మేము కడుపులో పెట్టుకొని చూసుకుని మనం మీ అధినాయకుడే చెప్పాడు. మరి ఇలా ఆంధ్రోలు తెలంగాణలో మరి అలాగే చూసాం. మరి మీ నిర్ణయమా మీ అధికార నాయకత్వం నిర్ణయమో చెప్పాలి. తప్పకుండా వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే నిర్ణయాలు చెప్పిందో మరి మొన్ననే మరి 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. బ్రహ్మాండంగా 90% రుణమాఫీ ఇచ్చినాం. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉండొచ్చు. మరి ఆ సమస్యలు కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో కమిటీ ఉన్నది. మరి రైతులందరికీ కూడా మరి శుభవార్తనే అది. మరి తప్పకుండా మేము ఏదైనా చెప్పినామో కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల గురించి, ఇళ్ల గురించి, సీలింగ్ భూముల గురించి, జాతీయ బ్యాంకుల జాతీయం గురించి ఆలోచించిన పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ. కాబట్టి మీరు మా పార్టీని అనేటప్పుడు మీకు కూడా 4 ఏళ్ళు మరి చూపెడతాయి. తప్పకుండా కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. ప్రజలకు మనము ఒక మార్గం చూపించవలసింది. ఒక వీధి రౌడీ లెక్క, వీధి కుక్క లెక్క మరుగుతే ఖబర్దార్ భవిష్యత్తులో మరి మేము ఎక్కడ కూడా తిరగనీయమని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. జై తెలంగాణ. మరి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే 17 ఉన్నదో ప్రజాపాలన భాగంగా మరి సెప్టెంబర్ 15 అధికారికంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మరి సెప్టెంబర్ 15 ఈ ప్రజాపాలన సందర్భంగా జాతీయ జెండా ఎగరేయాలని చెప్పిండు. మరి ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పారా అలా వాళ్ళు రాహుల్ గాంధీ వచ్చిన రోజు వరంగల్ డిక్లరేషన్లు మరి అంచెలంచెలుగా ఇంచుమించు 5 అయినాయి. 6వ ఒకటి ఉంది. మరి ఏదైతే నిన్న కూడా ఆర్థిక మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి కూడా పదే చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం టీవీలో. ఏమనంటే 18,000 కోట్ల రూపాయలు 23 లక్షల రైతులకు చేశామని, ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. ఆ 13,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా 20% రైతులకు తప్పకుండా రుణమాఫీ అవుతుంది. మరి ఏదైతే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 రూపాయలు మాఫ్ అయింది. మరి తర్వాత ఇదే రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ అవడం అన్నది హర్షించదగ్గ విషయం. సరే కొన్ని లోటుపాట్ల వల్ల రాకపోవచ్చు. ఏదైతే ప్రభుత్వ పరంగా 100% కాదు. మరి అందరు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు కూడా ఏమనంటే 60% అయిందని. మరి ప్రభుత్వ పరంగా 60% అయితే సక్సెసే. మరి ఏంటంటే మనం ఏ పని చేసినా 50 పైన సక్సెసే. మరి ఏదైతే కొన్ని రేషన్ కార్డు లేకుంటే వాళ్ళ కుటుంబ నిబంధన అన్లోడ్ కాక కొందరికి రాలేదు, అది వాస్తవము. ఏదైతుందో ఇప్పుడు 60% కాదు 80% రైతులకు తప్పకుండా మాఫీ చేస్తామని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక మంత్రి చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు కూడా. మేము ఏంటంటే
చెప్తా ఉన్నారు. ఎందుకంటే అది తప్పు కాదు, తప్పకుండా ఇంక 20% రైతులకు అవుతుంది. మరి రాబోయే రోజుల మరి ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి యువ నాయకుడు మన డాక్టర్ రోహిత్ రావు నాయకత్వంలో మెదకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ జై తెలంగాణ.